హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. మీకు ఎక్కువ టారో రీడింగ్స్ కావాలా లేదా మేనిఫెస్టేషన్ వీడియోస్ కావాలా అన్నది నాకు కమెంట్ చేయండి. రెండు కావాలంటే రెండు కావాలని కమెంట్ చేయండి. లేదా మేనిఫెస్టేషన్ వీడియోస్ వేరే ఛానల్లో పోస్ట్ చేయాలా, ఇది ఓన్లీ టారో రీడింగ్ ఉండాలా? సో కొంచెం క్లారిటీ కావాలి. ఎవరైతే మేనిఫెస్టేషన్ వీడియోస్ కూడా చూస్తున్నారో సో నాకు క్లారిటీ ఇవ్వండి. నేను పోల్ కూడా పెడతాను, ఆ పోల్లో కూడా పార్టిసిపేట్ చేయండి. బికాస్ దేనికి అది విడిగా ఉండాలి అంటే విడిగా చేస్తాను, లేదు రెండు ఇందులోనే పోస్ట్ చేయండి అంటే ఇందులోనే పోస్ట్ చేస్తాను. ఓకే, ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, మీ నుండి విడిపోయిన వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారా లేదా? ఒకవేళ వస్తే ఎప్పటికల్లా వస్తారు? ఇన్ కేస్ అనుకోకపోతే మీరు మూవ్ ఆన్ అవ్వడం మంచిదా కాదా అన్నది చూద్దాం. ఆబ్వియస్గా రావట్లేదు అంటే మూవ్ ఆన్ అవ్వడమే మంచిది, బట్ ఎందుకు రావట్లేదు ఏంటి అనేది డీటెయిల్ గా చూద్దాం. సో ఈ రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజనేట్ అవ్వట్లేదు అంటే మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది, స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. మేనిఫెస్టేషన్ క్లాసెస్ 1-to-1 ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. మేనిఫెస్టేషన్ అనేది అన్నిటికీ వర్క్ అవుతుందండి. కెరియర్, రిలేషన్షిప్స్, మనీ ఖచ్చితంగా నేర్చుకోండి, ఇది అందరికీ ఉపయోగపడే సబ్జెక్ట్. సో లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. ఇది ఏ రాశి వారైనా చూడొచ్చు, బట్ మీకు రెజనేట్ అవుతుందా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్. ఫస్ట్ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి ప్రస్తుతానికి ఆఫ్టర్ సెపరేషన్? తన ఇంటెన్షన్స్ ఏంటి? మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ ఏంటి? అండర్ ద డెక్ వీల్ ఆఫ్ ఫోర్చ్యూన్. సో తన ప్రెసెంట్ ఎనర్జీ జస్టిస్, విచ్ మీన్స్ ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ రిలేషన్షిప్ లో మీరు సెపరేట్ అయిపోవడానికి. సో ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ జస్టిస్ అంటే ఖచ్చితంగా తను కొంచెం బ్యాలెన్స్డ్ గా ఉండాలి. రైట్ నౌ మిమ్మల్ని మిస్ అవుతూ ఉండొచ్చు, బట్ అది ఎవరికి తెలియకూడదు. చాలా బ్యాలెన్స్డ్ గా బిహేవ్ చేయాలి అన్నట్టు ఆలోచిస్తున్నారు. రైట్ నౌ తనైతే బ్యాలెన్స్డ్ గానే ఉన్నారు, ఈవెన్ దో మిమ్మల్ని మిస్ అవుతున్నా సరే. ఎందుకు అంటున్నానంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారు. 5 of Pentacles, 9 of Cups అండ్ Queen of Cups. ఖచ్చితంగా 5 of Pentacles అంటే ఫీలింగ్ లోన్లీ వితౌట్ యూ. ఖచ్చితంగా మిస్ అవుతున్నారు. మీరు ఎక్కడికెక్కడికి వెళ్ళే ప్లేసులో తను ఇప్పుడు ఒంటరిగా వెళ్ళడం, లేదా తరచుగా మీ దగ్గర వెళ్ళే ప్లేసులకి తను మిమ్మల్ని మిస్ అవ్వడం, ఖచ్చితంగా ఒక రకమైన ఫీలింగ్ అయితే మీ పర్సన్ కి ఉంది. మీరు సెపరేట్ అయ్యి ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా ఇంకా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ 9 of Cups, ఇంకా ఎక్కడో ఒక చోట మళ్ళీ రీయూనియన్ అయితే బాగున్నాను అని ఒక ఫీలింగ్ ఉంది. అండ్ Queen of Cups, ఖచ్చితంగా స్ట్రాంగ్ ఎమోషన్స్ ఇంకా ఉన్నాయి. అండ్ మీ పర్సన్ కూడా మేబీ తెలియకపోవచ్చు ఇంత ఎమోషనల్ గా మీకు కనెక్ట్ అవుతారా అని. ఆఫ్టర్ సెపరేషన్ ఇదంతా రియలైజ్ అవుతున్నారు మీ పర్సన్. నేను ఎంత కనెక్ట్ అయ్యానా, ఎంత ఎమోషనల్ గా అటాచ్ అయిపోయానా, ఇప్పుడు మూవ్ ఆన్ అవ్వాలన్నా అవ్వట్లేదు. బికాస్ అవ్వలేకపోతున్నారు, బికాస్ చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని. బట్ అది ఎవరికి తెలియనివ్వడం లేదు, అదే ఇక్కడ బ్యూటీ. 8 of Wands, 7 of Pentacles అండ్ 4 of Cups. అగైన్ 4 of Cups అంటే తనకి వేరే ఆప్షన్స్ ఉన్నాయి. వేరే పర్సన్స్ వచ్చి తనకి ప్రపోజ్ చేయడం కానీ, లేదా మ్యారేజ్ గురించి ప్రపోజల్స్ రావడం కానీ జరుగుతున్నా మీ పర్సన్ అవేమీ యాక్సెప్ట్ చేయట్లేదు. తను 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ ఒక వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. తనకి ఏం చేయాలో తెలియట్లేదు. మీ నుంచి కమ్యూనికేషన్ వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు, ఆర్ ఎల్స్ తను ఏమైనా కమ్యూనికేట్ చేద్దామా లేదా అన్నది తనకి క్లారిటీ లేదు. సో ఒక రకమైన స్టాక్ ఎనర్జీ, ఒక రకమైన వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. కాంటాక్ట్ చేస్తారా లేదనేది మనం చూద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ తను ఏంటంటే అంత రష్ ఎనర్జీలో లేరు. ఎక్కువ మిస్ అవ్వడం, ఎమోషనలీ లో ఫీల్ అవ్వడం, ఒంటరిగా కూర్చోవడం. అండ్ 8 of Wands, ఖచ్చితంగా కమ్యూనికేషన్ గురించి వెయిట్ చేయడం, లేదా మిమ్మల్ని రీచ్ అవుట్ అవుదామా లేదా అని ఆలోచించడం అయితే జరుగుతుంది. బట్ అది ఎంతవరకు యాక్షన్ వరకు తీసుకువెళ్తారన్నది మాత్రం మనం చూడాలి. అండ్ అండర్ ద డెక్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, అగైన్ డివైన్ టైమింగ్. ఇక్కడ ఏంటంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ఓకే రైట్ టైం వస్తే మళ్ళీ మేమే కలుస్తాము, లేదా ఇది రైట్ టైం కాదు, నేను రైట్ టైం చూసుకొని కమ్యూనికేట్ చేయాలి, అప్పుడు వర్కౌట్ అవుతుందేమో. సో మీ పర్సన్ ఇలా ఆలోచిస్తున్నారు.
బట్ వన్ థింగ్ ఈజ్ వెరీ వెరీ క్లియర్, ఇక్కడ మిస్సింగ్ ఎనర్జీ అయితే ఉంది. మీ గురించి ఎమోషనల్ గా ఆలోచిస్తున్నారు, ఎమోషనల్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు. మళ్ళీ రీయూనియన్ అయితే బాగుండు అన్న థాట్ కూడా మీ పర్సన్కి ఉంది. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్, కేన్సర్, స్కార్పియో, వాటర్ సైన్ అయ్యి ఉండొచ్చు. చాలా చాలా వాటర్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. ఆర్ క్యాప్రికాన్, వర్గో, చౌరస్, ఎక్స్ సైన్ అయ్యి ఉండొచ్చు. ఆర్ లీబ్రా, ఎయిర్ సైన్ అయ్యి ఉండొచ్చు. మీ ఫీలింగ్స్, మీ ఇంటెన్షన్స్ కూడా చూడండి. And May energy, Queen of Pentacles, Seven of Wands, King of Cups, Eight of Swords, Intentions, High Priestess, Eight of Pentacles, Wheel of Fortune, under the deck, Page of Cups. మీరు ఒక రకమైన స్టాక్ ఎనర్జీలో ఉన్నారు. బట్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే యాక్షన్ ఓరియంటెడ్ కార్డ్, బట్ స్లో మూవింగ్. రైట్ నౌ మీరు మీ మీద కూడా చాలా ఫోకస్డ్ గా ఉన్నారు. ఆఫ్టర్ సెపరేషన్ ఖచ్చితంగా మీ వర్క్ ఏదైతే మీరు చదువుకుంటున్నారా లేదా వర్క్ చేస్తున్నారా లేదా మీరు ఏదైతే చేస్తున్నారో దాని మీద ఫోకస్ చేయడానికి అయితే ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. సెవెన్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ కప్స్ అండ్ ఎయిట్ ఆఫ్ సోర్స్. ఇక్కడ మీ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది, మీ పర్సన్ ఫీలింగ్స్ దగ్గర క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది. సో ఇద్దరు ఎమోషనలీ కనెక్టెడ్ ఉన్నారు. మీరు కూడా ఇక్కడ ఏంటంటే ఈ ఎమోషన్స్ ని లైక్ ఓవర్కమ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. స్టక్ ఎనర్జీలో ఉన్నారు. అంటే ట్రై చేస్తున్నా మీరు కూడా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. ఎస్ ఆబ్వియస్లీ అందుకే రీడింగ్ చేస్తున్నారు. అండ్ హై ప్రీస్టెస్, ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. అగైన్ హై ప్రీస్టెస్ అంటే మీరు కూడా మీ ఎమోషన్స్ ఆర్ మీ ఫీలింగ్స్ అయితే బయట పెట్టకూడదు అనుకుంటున్నారు. అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అంటే అగైన్ మీ వర్క్ మీద ఫోకస్ చేయడం. బికాస్ దీని నుంచి మీరు ఓవర్కమ్ చేయాలంటే దేని మీద అయినా సరే కాన్సన్ట్రేషన్ చేయాలి, దీని గురించి ఆలోచించకూడదు కంటిన్యూస్ గా అని చెప్పి మీరు ఎక్కువ మీ వర్క్ మీద ఫోకస్ చేస్తున్నారు. అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే డివైన్ టైమింగ్. అగైన్ మీరు కూడా ఓకే టైం వస్తే మేబీ కమ్యూనికేట్ చేస్తారు, టైం వస్తే మేము మళ్ళీ కలుస్తామేమో. ఇద్దరు ఆల్మోస్ట్ కొంచెం ఎనర్జీ సేమ్ గా కనిపిస్తుంది, ఎక్స్పెషల్లీ టైమింగ్ అండ్ యాక్షన్ తీసుకునే విధంలో. అండ్ ఎస్ మీరు కూడా కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ సైడ్ నుంచి. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినీ, లిబ్రా, అక్వేరియస్, ఎయిర్ సైన్ అయి ఉండొచ్చు. ఆర్ ఏరీస్, లియో, సాజిటేరియస్, ఫైర్ సైన్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా? Five of Swords, Knight of Cups, the Emperor, under the deck, Six of Pentacles. సో మీ పర్సన్ యాక్షన్ అయితే తీసుకోవాలని ఉంది. ఖచ్చితంగా మీ పర్సన్కి ఒక రకమైన రిగ్రెట్స్ ఉన్నాయి. తను కమ్యూనికేట్ చేయాలి. అట్లీస్ట్ మీరు ఒప్పుకోకపోయినా రియూనియన్ కి తను అపాలజీ చెప్పాలి. ఒకవేళ మీ పేరెంట్స్ ఇన్వాల్వ్ అయ్యే సిచ్యువేషన్ లో వాళ్ళతో కూడా మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చెయ్యాలి అని అయితే అనుకుంటున్నారు ఖచ్చితంగా. లేదా మీ పర్సన్ తరపు నుంచి ఎవరిదైనా హెల్ప్ తీసుకుని ఒక థర్డ్ పర్సన్ త్రూ ఖచ్చితంగా రీచ్ అవుట్ అవ్వాలి. రైట్ నో జగల్ అవుతున్నారు, బట్ కమ్యూనికేట్ చెయ్యాలి అని అయితే ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. ఒకసారి మనం క్లారిఫై చేద్దాం ఈ కార్డ్స్ ని. యా, 2 of Cups, 3 of Cups, King of Pentacles, under the deck 10 of Swords. ఖచ్చితంగా మీరే తన కరెక్ట్ పార్ట్నర్ అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా తను కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటున్నారు, చేస్తారు కూడా. సో చేస్తే ఎప్పటికల్లా కమ్యూనికేట్ చేస్తారు అన్నది కూడా చూద్దాం. టైమింగ్ విత్ ఇన్ 7 days to 7 weeks పట్టచ్చు. మాక్సిమం 7 days లో వస్తుంది. మేబీ మీరు సెపరేట్ అయిపోయి చాలా రోజులు అయ్యింది, చాలా మంత్స్ అయిందన్న వాళ్ళకి 7 weeks వరకు కూడా టైం పట్టచ్చు. సో ఒకవేళ రీచ్ అవుట్ అయిన తర్వాత మీ అవుట్కమ్ ఎలా ఉండబోతుంది అన్నది కూడా చూద్దాం. హెర్మైట్, క్వీన్ ఆఫ్ సోర్డ్స్, పేజ్ ఆఫ్ సోర్డ్స్ అండ్ ద టవర్. అగైన్ ఇద్దరికి ఈగో క్లాషెస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఫౌండేషన్ మళ్ళీ మీరిద్దరు రీయూనియన్ అయినా, మీ పర్సన్ యాక్షన్ తీసుకున్నా,
ఇక్కడ నాకు రియూనియన్ ఎనర్జీ అయితే కనిపించట్లేదు. లెట్స్ క్లారిఫై. బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీస్, ఇక్కడ థర్డ్ పార్టీస్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు ఎక్స్పెషల్లీ. పేజ్ ఆఫ్ కప్స్, డెవిల్ అండ్ 9 ఆఫ్ పెంటికల్స్ అండ్ జడ్జ్మెంట్. సో ఫినాన్షియల్ ఇష్యూస్ అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ మాత్రమే కనిపిస్తుంది, కానీ కంప్లీట్ రియూనియన్ ఎనర్జీ అయితే లేదు. ఎస్, తన యాక్షన్ తీసుకుంటారు, బట్ అది అది ఆ యాక్షన్ రీయూనియన్ వరకు తీసుకెళ్లట్లేదు. సో మీరు ఒకవేళ రీయూనియన్ అవుతుంది అని అనుకుంటే గనక రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే యాజ్ ఆఫ్ నౌ లేదు. సో మీరు వెయిట్ చేస్తే బెటరా కాదా అన్నది చూద్దాం. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, టారస్, ఎక్స్ కానీ అయి ఉండొచ్చు. ఎస్పెషల్లీ క్యాప్రికాన్. మీరు వెయిట్ చేస్తే ఎలా ఉంటుంది? యూనో 6 ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ సోర్స్ అండ్ సో. ఇక్కడ వెయిట్ చేస్తే కొంతవరకు మీకు ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది, బట్ అది ఎంతవరకు అన్నది మీరు ఆలోచించుకోవాలి. బికాజ్ ఇక్కడ వెయిట్ చేసి పేషెన్స్ ఇచ్చి టెంపరెన్స్, చాలా పేషెన్స్ ఉండాలి. ఉంటే కనుక కొంతమందికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది, బట్ కొంచెం ఎక్కువ టైం తీసుకునేలా ఉంది. సో నేను అంత నా టైం వేస్ట్ చేసుకోలేను అనుకున్న వాళ్ళు మూవ్ ఆన్ అవడమే బెస్ట్. బట్ నాకు ఈ పర్సనే కావాలి, నేను పేషెన్స్ గా వెయిట్ చేస్తాను అన్న వాళ్ళు వెయిట్ చేయొచ్చు. బట్ ఏదైనా సరే మీరు ఒక డెసిషన్ తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. సో లెట్స్ సీ యూనివర్స్ గైడెన్స్. టవర్, స్టార్, ఫూల్ అండ్ హర్ ఫ్రెండ్. మీరు ఎక్కడైతే ఏదైతే రిలేషన్షిప్ లేదు అనుకున్నారో మళ్ళీ ఒక న్యూ బిగినింగ్, న్యూ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. మీకు వేరే ఆప్షన్స్ ఉంటాయి, బట్ మీరు ఏదైతే అనుకున్నారో ఆ లైఫ్ మీకు వస్తుంది. అదే ఇక్కడ యూనివర్స్ గైడెన్స్. బికాస్ హర్ ఫ్రెండ్ అంటే మీరు మళ్ళీ హ్యాపీగా ఉంటారు, మళ్ళీ స్టేబుల్ గా ఉంటారు అని అర్థం. రొమాంటిక్ లవ్ మెసేజెస్ పెడతాం. మేక్ ద ఫోర్. గ్రేట్ లవ్ ఈస్ వర్త్ టేకింగ్ ద స్టెప్స్ యూ ఆర్ గైడెడ్ టు టేక్. ఆల్వేస్ ట్రస్ట్ యాక్షన్స్ అండి. చాలా మంది వర్డ్స్ నమ్మి మోసపోతూ ఉంటారు, బట్ యాక్షన్స్ మీరు చూడాల్సింది ఆ పర్సన్ మీకోసం ఎంతవరకు ఎఫర్ట్స్ పెడుతున్నారు అన్నది. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంగేజ్మెంట్. యువర్ లవ్ లైఫ్ ఈస్ అసెండింగ్ టు హై లెవెల్ ఆఫ్ కమిట్మెంట్. ఎస్, మీలో చాలా మంది వెయిట్ చేసిన తర్వాత మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ రొమాంటిక్ ఫీలింగ్స్. యువర్ ఫీలింగ్స్ ఆర్ రియల్ అండ్ వర్త్ ఎక్స్ప్లోరింగ్. ఎవరైతే మీరు ఇక్కడ అలా నేను ఈ పర్సన్ పట్ల ఇలా ఫీల్ అవుతున్నాను, అవి కరెక్టా కాదా అని ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఎస్, యువర్ ఫీలింగ్స్ ఆర్ రియల్ అండ్ వర్త్ ఎక్స్ప్లోరింగ్. అంటే ఈ పర్సన్ కి ఎక్స్ప్రెస్ చేయడం కానీ వాళ్ళకి చెప్పడం కానీ వర్తబుల్ అని అర్థం. వెడ్డింగ్ రింగ్స్. యూనియన్, వెడ్డింగ్, మ్యారీడ్, సోల్ కనెక్షన్, ఎటర్నల్ లవ్. సో డెఫినెట్లీ మీలో చాలా మంది మీ రిలేషన్షిప్ మ్యారేజ్ వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది, ఆర్ అట్లీస్ట్ ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళే అవకాశం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. పామ్ ట్రీ. స్టెబిలిటీ, సెక్యూరిటీ, పర్మనెన్స్, గ్రోత్, ఎండ్యూరెన్స్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. వావ్, అన్ని గుడ్ మెసేజెస్ వస్తున్నాయి. సో అగైన్ మీ లైఫ్ లో స్టెబిలిటీ వస్తుంది, గ్రోత్ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, స్టెబిలిటీ ఉంటుంది. మీరు చాలా చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ గర్ల్ టాక్. టైమ్ విత్ ఫ్రెండ్స్, మూవింగ్ ఆన్, హ్యాపీలీ సింగిల్, లివింగ్ ఇన్ ద మూమెంట్ అండ్ హ్యావింగ్ ఫన్. ఎవరైతే రిలేషన్షిప్ లో రైట్ నో బ్రేకప్ అయి ఉన్నారో, ఇంకా వద్దు నేను సింగిల్ గానే ఉంటాను అనుకున్న వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ తో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు, మూవ్ ఆన్ అవుతారు, హీల్ అవుతారు. లివింగ్ ఇన్ ద మూమెంట్ అది ఎక్కువగా బిలీవ్ చేస్తారు. అంటే ఈ క్షణం ఇదే లైఫ్, నెక్స్ట్ ఏమవుతుందో అనవసరం, ఎక్కువ స్ట్రెస్ పెట్టుకోకూడదు అని చెప్పి హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తారు. మేబీ మీలో చాలా మంది ఉంటారు కూడా, బట్ ఏదైనా ఫస్ట్ మీరు ట్రై చేస్తేనే మీరు చేయగలరా లేదా అన్నది తెలుస్తుంది. సో ఇదన్నీ మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.